బాగా చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్కు వెళ్ళే విద్యార్థినులు దాన్ని దృష్టిలో పెట్టుకొని బోధన్ క్లబ్ రోటరీ క్లబ్ వాళ్ళు, రాజు గారు ప్లస్ వాళ్ళ ప్యానల్స్ అందరు కలిసి ఎక్కడైనా కొద్దిగా దూరం ఉంటే ఒక చిన్న గ్రామానికి మెయిన్ గ్రామానికి రావటానికి, ఎక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో అక్కడ రావటానికి ఇబ్బంది అవుతున్నదన్న పరిశీలించి ఆలోచించి వాళ్ళకు ఒక సైకిల్ అని ఇస్తే బాగుంటుందని మంచి 325 సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా. అదేవిధంగా అప్పుడప్పుడు మీరు హెడ్ మాస్టర్స్ను టీచర్స్ను కూడా కలిసి మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచిగా చదివించండి. గవర్నమెంట్ ప్రైవేటు స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళనే మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారు, టీచర్స్. కానీ అవగాహన లేక ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అన్ని సిస్టమ్సే పోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఎవరికి చేస్తున్నాము? పిల్లల కొరకు ఒక్కొక్కటి 200 కోట్లతో హాస్టల్ అక్కడనే, స్కూల్ అక్కడనే, మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని కూడా స్టార్ట్ చేసినాం. మన బోధనలో కూడా అవుతూ ఉంది, ఆర్మూర్లో అవుతున్నది, రూరల్లో అవుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఎందుకు పెడతా ఉన్నాము? ఒక్కొక్క స్కూల్కు 200 కోట్లు, మళ్ళీ ఆ పిల్లలకు భోజనాలు అన్నీ ఉండటానికి ఎంత ఖర్చు అయినా ఎందుకు పెడుతున్నాము? దాన్ని మన పిల్లలకు ఆ భగవంతుడు అందరికి బుద్ధిస్తారు. కానీ కొంత ఫైనాన్షియల్ ఎక్కాలు తక్కువలు ఉన్నా వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పోయలేక ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ 325 స్కూల్స్ 325 సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసిన క్లబ్ వాళ్ళకు అభినందిస్తూ ఉన్నాను. యువకులు మీరు ఈ విధంగా కొన్ని సహకారాలు చేయాలి. డబ్బులు ఎన్నున్నా భగవంతుడు అనే వారు ఉంటారు. కొంత సహకారాలు సహాయాలు కూడా చేస్తూ ఉంటే మన పూజలకు ఫలితం దొరుకుతుంది. కాబట్టి మేము అందరినీ అభినందిస్తాము. నడుచుకుంటూ వస్తే లేట్ అవుతుంది, కొంత టైం ఎక్కువ అవుతుంటుందని అందరు 1, 2, 150 కాకుండా అందరు యువకులు కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నారు, పని చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళు 325 బైసికల్స్ సైకిల్ ఇస్తున్నందుకు వాళ్ళందరిని అభినందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి ఈ రోటరీ క్లబ్ ప్రజలకు కొద్దిగా సేవ చేయాలని క్లబ్ ద్వారా చేస్తూ ఉన్నారు.
నేను వాళ్ళందరికీ ఏం చెప్తా ఉన్నానంటే, మనం స్కూల్స్ కొరకు ఇంత ఖర్చు పెడతా ఉన్నాం, లక్షల ఉపాధ్యాయులు పెట్టాం. ఆ విద్యార్థులకు ఎక్కడైనా కానీ మనం మర్యాద మాట్లాడుకుంటూ టీచర్లతో కానీ హెడ్ మాస్టర్తో కానీ రిక్వెస్ట్ చేసి మా పిల్లలకు ఇంకా చదివియండి, ఆ ఫ్యూచర్ బాగుపడుతుంది కాబట్టి అటువంటి కూడా అప్పుడప్పుడు విజిట్ చేయండి. దయచేసి ఎక్కడన్నా టీచర్ అడుగుడు కావాలన్నా మీరు ఓపికతో వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి, తప్పనిసరిగా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మనం స్కూల్స్ కట్టిస్తున్నాం, 200 కోట్లతో ఒక స్కూల్. దేని కొరకు? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అందరు కలిసి ఒకటే దగ్గర ఉండాలి, మతాలు కులాలు కాకుండా ఒకటే దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. బోధనలకు కూడా వస్తుంది. మన నిజామాబాద్లో 3 శాంక్షన్ ఇచ్చాము, ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీకి 1, రూరల్కి 1 నిజామాబాద్కి ఇచ్చాం. తప్పనిసరిగా ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా హెచ్చరిస్తూ ఉన్నాను, ఎక్కడన్నా శాండ్ తెచ్చినప్పుడు కానీ బురం తెచ్చేటప్పుడు కానీ గ్రామస్తులు స్కూలుకు రాంది ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఎస్పీకి కన్సల్ట్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వాళ్ళ మీద కేసులు పెట్టండి, కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా. అదేవిధంగా చేసే ఇంజనీర్లు కాంట్రాక్టర్లకు కూడా ఏదో చేయకుండా కొన్ని రోజుల్లో స్లాబ్ లీకేజ్ అయ్యే కాకుండా మా పిల్లలకు సంవత్సరాల కొద్దీ ఎటువంటి రిపేర్స్ లేకుండా నాణ్యత మెయింటైన్ చేయాలి. లేకుంటే కన్సల్ట్ ఆఫీసర్లకు ఇబ్బంది అవుతుంది, కాంట్రాక్టర్లకు కూడా బ్లాక్ లిస్ట్ పెట్టవలసి వస్తుంది. సరేనా? రైట్.